ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కొత్త వలసలో ఉండే రైల్వే స్టేషన్ని మనమైతే చూడబోతున్నాం. కొత్త వలస రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేస్తున్నారు. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే మన విశాఖపట్నంలో మన పెందుర్తి, వేపగుంట, సింహాచలం ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సింహాచలంలో రైల్వే స్టేషన్ ఉంది, పెందుర్తి రైల్వే స్టేషన్ ఉంది. ఆ తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ కొత్త వలస రైల్వే స్టేషన్. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేయబోతున్నారు. అలానే మన విశాఖపట్నంలో కూడా రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేస్తా అన్నారు. అండ్ 2 ప్లాట్ఫామ్లు కూడా ఇంక్రీజ్ చేస్తా అని చెప్పారు. వర్క్ స్టార్ట్ అయింది కానీ మధ్యలో అయితే ఆగింది. మరి సూన్ మళ్ళీ వర్క్ రీస్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొత్త వలస రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కొత్త వలస రైల్వే స్టేషన్ కొంచెం చిన్నదే. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ మన వైజాగ్ బోర్డర్లోకి వస్తుంది, అంటే విజయనగరంలోకి వస్తుంది. విజయనగరానికి, విశాఖపట్నానికి మధ్యలో ఈ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ విజయనగరం జిల్లాలోకి అయితే వస్తుంది. కొత్త వలస నుంచి మనకి కిరండూలు వరకు ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, అలాగే ఎక్స్ప్రెస్ వెళ్తుంది, ప్యాసింజర్ వెళ్తుంది. ఈ రైల్వే ట్రాక్ని డబుల్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మన అరకులో డబుల్ చేశారు. అరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ కొత్తగా ఒక లైన్ అయితే వేశారు. అలానే కొండలో కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్లో కొత్త వలస కిరండూలు లైన్ని డబుల్ చేస్తారు. తర్వాత కొత్త వలస రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. అక్కడ లోకల్ పీపుల్ని అడిగినప్పుడు వాళ్ళైతే ఒకటే చెప్పారు, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, వాళ్ళతోనే మాట్లాడి జరుగుతున్నాయని చెప్పారు. మరి తొందరగా జరిగి రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తారనుకుంటున్నాను. మనం రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇలా ఉంది. మీకు అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పెందుర్తికి, కొత్త వలసకి మధ్యలో ఉంటుంది. ఆ కొండ దగ్గర ఒక ఊరైతే ఉంటుంది. ఆ ఊరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు కనిపించేదే కొత్త వలస రైల్వే స్టేషన్. ప్రస్తుతం ఇలా ఉంది. ఫ్యూచర్లో డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా మనకి కొత్త ట్రాక్స్ వస్తాయి. తర్వాత అన్ని ట్రైన్స్ కూడా ఆగేలా హాల్ట్ అయితే ఇక్కడ పెడతా అని చెప్పారు. ఒకవేళ ఆ హాల్ట్ పెడితే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుందంటే పెందుర్తి, సుజాత నగర్, చిన్నమసూరువాడ, తర్వాత వేపగుంట ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గర అవుతుంది. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ రీడెవలప్ అయి అన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగాయంటే మనం ఈజీగా ఈ రైల్వే స్టేషన్ని యాక్సెస్ చేయొచ్చు. చెప్పే కదా, ప్రస్తుతం మనకి వేపగుంట నుంచి పెందుర్తి, తర్వాత టువర్డ్స్ కొత్త వలస వెళ్ళే వాళ్ళకి ఈజీ అవుతుంది ట్రైన్స్ని యాక్సెస్ చేయటం. ఎవరైతే టువర్డ్స్ కోల్కతా వెళ్తారో, లేకపోతే టువర్డ్స్ రాయ్పూర్ వెళ్తారో, ఇలా వెళ్ళే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మన సుజాత నగర్ నుంచి కానీ, లేకపోతే పెందుర్తి నుంచి కానీ, ఆ ఏరియాస్ నుంచి. సో మీరు చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్లో మీకు జంక్షన్ కనబడుతుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ విజయనగరం వెళ్తాం అనమాట. నా ప్రీవియస్ వీడియోలో మీకైతే నేను చెప్పాను, మన విశాఖపట్నంలో పెందుర్తి నుంచి బొద్దవరం వరకు 2 లేన్ రోడ్ని కాస్త 4 లేన్ రోడ్ చేయబోతున్నారు. మరి ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి బైపాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం, మరి వన్స్ వర్క్ స్టార్ట్ అయితే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు, తన దగ్గర రూట్ మ్యాప్ ఉందని చెప్పి. ఒకవేళ పర్సన్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ రూట్ మ్యాప్ని నేను మీకు ఇచ్చిన మెయిల్ ఐడికి షేర్ చేయండి. దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్కి రూట్ ఎలా అవుతుందో చెప్పబోతున్నాం. సో ఇంకా మీరు చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో హౌసెస్ ఉన్నాయి, అండ్ లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్ ఉంది, అండ్ ఆ పక్కన హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మన కొత్త వలస రైల్వే స్టేషన్. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ డెవలప్ అయిందంటే చాలా చాలా బాగుంటుంది. మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్ అయితే చేస్తారు, కానీ టైం పడుతుంది. ఇంకా మనకి రైల్వే జోన్ కూడా ప్లేస్ని కూడా అలాట్ చేశారు. ఆ ప్లేస్ని కూడా నేను సూన్ చూపించబోతున్నాను. ఇంకా మనకి గోపాలపట్నం రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ కూడా వర్కే జరుగుతుంది. అండ్ తర్వాత మనకి సింహాచలం, గోపాలపట్నం రైల్వే స్టేషన్ ఒకటే ఉంటుంది. మనకి తర్వాత పెందుర్తి రైల్వే స్టేషన్ ఉంటుంది. మీకు నేను పెందుర్తి రైల్వే స్టేషన్ని ఆల్రెడీ చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. అలానే మీకు పెందుర్తి రైల్వే స్టేషన్కి ఎలా ఈజీగా వెళ్ళాలో కూడా చూపించాను. ఇంకా ఇప్పుడు మీకు నేను కొత్త వలస రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ఇలా చూపించలేను, బట్ నార్మల్గా మీకు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చుట్టూ చూసుకున్నట్లయితే మనకి రైల్వే స్టేషన్ అలా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ముందు నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా మరి ఎలా డెవలప్ చేస్తారో రైల్వే స్టేషన్ని చూడాలి. మన విశాఖపట్నానికి రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అలానే ఎయిర్ కనెక్టివిటీ, అండ్ చుట్టూ మన సీ షోర్ ఉంది కాబట్టి సీ కనెక్టివిటీ కూడా ఈజీగా అవుతుంది.
అంటే మనకి మన విశాఖపట్నానికి రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత వాటర్ ట్రాన్స్పోర్ట్ అన్నీ సులభంగా ఉన్నాయి. మన భోగపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి. వాళ్ళు చెప్పిన డేట్కి ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అయిందంటే మరి చెప్పక్కర్లేదు, మన ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. తర్వాత ఆల్రెడీ మనకి రోడ్ కనెక్టివిటీ తెలుస్తుంది కదా, మన రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది. తర్వాత నేషనల్ హైవే 516 మన వైజాగ్ కూడా ఈజీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమండ్రి నుంచి, అరకు నుంచి, తర్వాత చింతపల్లి చాలా ఏరియాస్ ఉన్నాయి కదా, లోపల ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్ నుంచి కూడా రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా ట్రైన్ అయితే వెళ్తుంది, వ్యూ కూడా సూపర్ ఉంది కదా. అండ్ మొత్తానికి ఇది కొత్తవలస రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తుంది టువర్డ్స్ ఎస్కోట. కొత్తవలస దాటిన తర్వాత మనకి ఈ రైల్వే లైన్ కాస్త 2 లేన్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి టువర్డ్స్ మన శ్రీకాకుళం, రెండోది టువర్డ్స్ అరకు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత విజయనగరం దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ కాస్త 2 లేన్గా మారుతుంది. అక్కడ నుంచి టువర్డ్స్ రాయపూర్ వెళ్తుంది, ఇంకో టువర్డ్స్ శ్రీకాకుళం వెళ్తుంది. మన విశాఖపట్నంలో జరుగుతున్న అన్ని డెవలప్మెంట్స్ని నేనైతే మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అయితే సబ్బవరం నుంచి సాలూరు వరకు కంప్లీట్గా రోడ్ వర్క్ ఎలా అయింది, ఎంతవరకు అయింది అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక 4 months బ్యాక్ ఎలా అయింది అండ్ ఇప్పుడు ఎలా అయిందో వరకు అవి కూడా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అవ్వకముందు రోడ్ ఎలా ఉంది, హైవే అయిన తర్వాత రోడ్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇంకా మన వైజాగ్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కూడా మీకైతే నేను చూపించాను. మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఇంకా డెవలప్మెంట్స్ తెలుస్తాయి. అండ్ మన అప్కమింగ్ వీడియోస్ ఏ వస్తున్నాయో కూడా మీకు తెలుస్తాయి. ఈ కొత్తవలస రైల్వే స్టేషన్ గురించి నాకు తెలిసిన విషయాల్ని మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటంటే, కొత్తవలస రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు అండ్ ల్యాండ్ అక్విజిషన్ పనులు అయితే అవుతున్నాయి. అలానే కొత్తవలస కిరండోల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ అయితే డబుల్ చేస్తున్నారు. ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది, దాన్ని డబుల్ చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే మన అరకులో ఆల్రెడీ లైన్ అయితే డబుల్ చేశారు కాబట్టి. ఈ 2 వర్క్స్ అయితే ప్రస్తుతం అవుతున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి లోకల్ పీపుల్ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను. అలానే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే అవి నేను రీసెర్చ్ చేసి దాని గురించి మీకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో చేస్తాను. అప్పుడు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇంకా చూసారుగా మన కొత్తవలస రైల్వే స్టేషన్ని, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రీడెవలప్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ ఎలా ఉండిపోతుందో కూడా మీకు నేను చూపిస్తాను. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వీడియో చేస్తాను. సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకున్నా కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి అండ్ కొత్త వీడియోస్, బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు వీడియో పెట్టగానే మీరు నా వీడియో చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. Have a nice day.